ఏర్పాటు. అమలాపురం టౌన్లోని ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను మభ్యపెట్టి వారి కార్డులు మార్చి డబ్బులు దోచుకుంటున్న 2 ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు తీసుకోవడం సహాయం చేస్తున్నట్టు నటించి పిన్ నంబర్ తెలుసుకుని నకిలీ ఏటీఎం కార్డులు ఇచ్చి మోసాలు చేసిన కేసుల్లో పల్లా సురేంద్ర కుమార్ మరియు తాడి లక్ష్మణరావు అరెస్ట్ అయ్యారు. మొత్తం 15 కేసుల్లో 5 లక్షల నగదు 24 నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ముద్దాయిని కోసం అనేక సార్లు వాళ్ళు తిరగడం జరిగింది. ఈ ముద్దాయి కోసం అనుమానితుడి కోసం ప్రయత్నించే క్రమంలో మాకు 18/5 అంటే నిన్న సాయంకాలం 5:30 గంటలకి ఈ అమలాపురం సావరం బైపాస్ రోడ్డు వద్ద ఒక 2 వ్యక్తుల్ని అనుమానం మీద ఎవరినైతే సస్పెక్ట్ చేశామో ఆ ముద్దాయిల మూమెంట్ ఉన్న క్రమంలో వారిని పట్టుకుని ప్రశ్నించినప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం టోటల్గా 15 కేసుల్లో నేరం చేసింది తామేనని వారు అంగీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన వాడు మొదటి ముద్దాయి పేరు పల్లా సురేంద్ర కుమార్. ఈ పల్లా సురేంద్ర కుమార్ అనేవాడిది ఒరిజినల్గా ఐపోలవరం మండలం. తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. అయితే చాలా కాలం నుంచి అక్కడ ఉండలేదు. తల్లితో వాళ్ళతో విభేదించి తండ్రితో విభేదించి బయటికి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల క్రితం నుంచి బయటే తిరుగుతుంటాడు, రిఫరాఫ్గా తిరుగుతాడు. ప్రస్తుతానికి రాజమండ్రిలో కొంతమూరులో ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని దాంట్లో ఉంటున్నాడు. ఇతను మొత్తంలో టోటల్గా మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. టోటల్గా ఇతను ఇప్పటివరకు 60 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. సోఫారు 60 కేసుల్లో కూడా జైలు కన్విక్షన్ వచ్చింది, శిక్ష పడింది. ఇతని ఎంబో ఏంటంటే పట్టుకోగానే నేరం ఒప్పేసుకుంటాడు, జైల్లో పెట్టంగానే బెయిల్ పెట్టుకోడు, నేరం ఒప్పేసుకుంటాడు. రిమాండ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్కి శిక్ష తగ్గించుకునేలాగా చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్ శిక్షగా భరించి బయటకు వచ్చేస్తాడు. సో అలా మొత్తం 60 కేసుల్లో కూడా ఇప్పటివరకు సోఫార్ అతను 2.5 సంవత్సరాలు టోటల్ పీరియడ్ 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అతను మనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనుభవించాడు. ఈ జైల్లో ఉన్నప్పుడే ఈ రెండో ముద్దాయి తాడి లక్ష్మణరావు అనేవాడు విజయనగరం వాడు. వీడు హైదరాబాద్లో పరిచయం అయ్యాడు. ఈ హైదరాబాద్లో పరిచయం అయిన వాడితో ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పిన